హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షాప్లో ఉన్నటువంటి న్యూ కలెక్షన్పై లుక్ వేద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్ కూడానా? ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఫస్ట్ శారీ వచ్చేసి మనకి పట్టులో కొత్తగా డిజైనర్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఓకే, పళ్ళు చూస్తున్నాం మనం. పళ్ళు వచ్చేసరికి కొంచెం మనకి బ్రైట్ కాంబినేషన్స్ ఇచ్చారు. క్రీమ్ అండ్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్, అంటే పట్టు థ్రెడ్ యూజ్ చేసి మనకి ఒక ట్రీ టైప్లో డిజైన్ చేశారనమాట. రోజ్ ఫ్లవర్స్ కూడా మనకి ఒకటి పింక్, గ్రీన్, క్రీమ్ ఇచ్చారు. లీవ్స్ వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారనమాట. ఈ వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ బంచ్ లాగా డిజైన్ చేశారు. ఒక 4-5 ఉంటాయి మనకి పళ్ళులో 3 కలర్స్ కాంబినేషన్ లో. పళ్ళు ఎండింగ్ లో వచ్చేసరికి సేమ్ మనకి ఏవైతే 3 కలర్స్ కాంబినేషన్ లో ఉన్న వాటిని ఒక చిన్న చిన్న మ్యాంగో షేప్ లో తీసుకొని ఒక బోర్డర్ లాగా క్రీమ్, గ్రీన్, పింక్ కలర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. బోర్డర్ చూసినట్లయితే శారీలో షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి మనకి బోర్డర్ సేమ్ ఇచ్చేసి కింద స్కర్ట్ బోర్డర్, ఒక టర్నింగ్ బోర్డర్ లాగా. మెయిన్ శారీకి ఈ బోర్డరే మనకి లుక్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే క్రీమ్ పళ్ళులో చూస్తే సేమ్ పైన ఇచ్చిన బోర్డరే మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ మనకి ఒక టర్నింగ్ బోర్డర్ లాగా ఇట్లా ఇచ్చారనమాట. క్రీమ్, గ్రీన్, అలాగే మనకు వచ్చేసి పింక్ కలర్. ఎక్స్ట్రా వచ్చేసి మనకి ఎల్లో కలర్ యాడ్ చేశారు కింద బోర్డర్ లో. అంటే లీఫ్ వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చారు. ఒక టర్నింగ్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి అలాగే ఉంటుంది బోర్డర్. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనం మొత్తం కూడా బ్లాక్ మీద క్రీమ్ కలర్, సేమ్ 3 కలర్ కాంబినేషన్ లోనే మనకి ఒక లీవ్స్ తీసుకున్నారు. చిన్న చిన్న లీవ్స్ బుటీస్ లాగా తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే బుటీస్ ఉంటాయి. ఓకే, టోటల్ శారీ. బ్లౌజ్ ప్లెయిన్ పింక్ ఇచ్చారు, కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఎలాగో మనకి బ్లాక్ ఇవ్వకుండా పింక్ ఇచ్చారు కాబట్టి పింక్ మీద మనకి గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్, బ్లాక్ కలర్ కాంబినేషన్ తో వర్క్ చేయించుకున్నా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఇచ్చారు మనకి. ఓకే, అంటే సేమ్ సెల్ఫ్ కలర్ తో ఉండేటట్లు డిజైన్ చేశారు బోర్డర్స్ వచ్చేసి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 8500 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ అండి? నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టులోనే మనకి డిజైనర్ అనమాట. ఇది వచ్చేసి పండు మిర్చి రెడ్ కలర్ లో కాంబినేషన్ కూడా కొంచెం రేర్ కాంబినేషన్. ఓకే, పళ్ళు చూస్తున్నట్లయితే టోటల్ గా మనకు వచ్చేసి ఒక లెవెండర్, అంటే రెడ్ అండ్ లెవెండర్ కలర్ మిక్స్ వచ్చిన పళ్ళు డబల్ షేడ్ ఇచ్చారనమాట. మొత్తం కూడా ఒక లీఫ్ స్టైల్లో మనకి ఒక రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మిడిల్లో మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ వచ్చేటట్లు చేశారు. ఓకే, ఇక్కడ వచ్చేసి అవుట్ లైన్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తోనే డిజైన్ ఉంటుంది. అంటే మిడిల్ లో, అంటే ఈ బంచ్ కి మిడిల్ పార్ట్ లో మనకి ఇలా వచ్చింది. 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ తో డిజైన్ ఉంటుంది మనకి. 1/2 మీటర్ పళ్ళు వస్తుంది. బోర్డర్ కూడా మనం ఎప్పుడు రెగ్యులర్ గా బోర్డర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా పర్పుల్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఈ కింద మనకు వచ్చేసి రెడ్ పైన మొత్తం కూడా మనకి ఒక రాయల్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, పట్టు థ్రెడ్ యూస్ చేసి ఒక టర్నింగ్ బోర్డర్ లాగా, లోటస్ ఫ్లవర్స్ బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. ఓకే, మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే మొత్తం మనకి ఆరెంజ్ కలర్ లోనే బుటీస్, డిఫరెంట్ బుటీస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మ్యాంగో వరకు మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఒకటి స్కై బ్లూ కలర్, ఇంకోటి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. అంటే లీవ్స్ లో మాత్రం కలర్ కాంబినేషన్ చేంజ్ వచ్చింది. మొత్తం మ్యాంగో అంతా కూడా గోల్డ్ కలర్ తో ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది బుటీస్. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇస్తారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఏవైతే మనం గోల్డ్ అండ్ పర్పుల్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ చూసామో సేమ్ అదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా ఇచ్చారు. స్లీవ్స్ కి యూజ్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్, అంటే దాంట్లో వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ లో వచ్చింది కాబట్టి క్లియర్ గా కనపడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో కనపడుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 6300 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి? నెక్స్ట్ కూడా మనకి ఉప్పాడలో డిజైనర్స్, ఉప్పాడ సారీలో. ఇది చూసినట్లయితే టోటల్ గా చాలా లైట్ కలర్ కదా, క్రీమ్ కలర్ కింద మనకి మొత్తం డిజైన్ కూడా కొంచెం కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళు చూసినట్లయితే టోటల్ గా మనకి అంటే ఎప్పుడు రెగ్యులర్ గా జరీ కాకుండా మొత్తం కూడా పట్టు థ్రెడ్ తో రాయల్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఒక లీఫ్ తీసుకొని మిడిల్ లో వచ్చేసరికి మనకి ప్లెయిన్ వైట్ లీఫ్ లాగా ఇచ్చేసి లోపల వచ్చేసరికి రెడ్ కలర్ పింకిష్ రెడ్
థ్రెడ్ వర్క్ ఇచ్చారు, పట్టు థ్రెడ్ ఒక లీఫ్ స్టైల్లో ఇచ్చారు. అవుట్ లైన్ మొత్తం కూడా రాయల్ బ్లూ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారు. మనకి లీవ్స్ అనేవి పళ్ళులో ఒక 4 దాకా ఇచ్చారనమాట. లీవ్స్ షేప్ లో మనకి ఒక బంచ్ డిజైన్ చేశారు. అది మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చినప్పటికీ కూడా చాలా అంటే కొంచెం డిజైన్ డిఫరెంట్ గా వచ్చింది. పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే లైట్ లెవెండర్ కలర్ స్కై బ్లూ కలర్ లో తీసుకున్నారు. మనకి కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. శారీ కింద బోర్డర్ కూడా సేమ్ ఇచ్చేసి మనకి పైన బోర్డర్ కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు. అది కూడా మనకి వైట్ కి పింక్ అనేసరికి కొంచెం బ్రైట్ గా బాగా ఉంటుంది అనమాట. హెవీగా ఒక టర్నింగ్ బోర్డర్ లాగా తీసుకున్నారు. ఒక లీఫ్ ని మిడిల్ లో వచ్చేసరికి ఒక రాయల్ బ్లూ కలర్ పళ్ళులో యూజ్ చేసిన కలర్ ని చిన్న లీఫ్ లాగా తీసుకొని ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి టోటల్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ వచ్చేసరికి కింద పింక్ కాబట్టి బోర్డర్, పైకి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఓకే, దీని బ్లౌజ్ బ్లూ అండ్ వైట్ క్రీమ్ డబల్ షేడ్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి పైన ప్లెయిన్ కింద గోల్డ్ కలర్ సేమ్ బోర్డర్ అంటే సారీలో వచ్చిన బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 6300 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ అండి? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డబల్ షేడ్ పింక్ అండ్ ఆరెంజ్ కలరా? ఓకే. పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ అండ్ బ్లూ డబల్ షేడ్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో మొత్తం కూడా మనకి రెడ్ కలర్ ఒక లీఫ్ డిజైన్స్ తీసుకొని ఇక్కడ మొత్తం కూడా జరీతో ఇచ్చారనమాట. మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు. మొత్తం కూడా అవుట్ లైన్ 2 సైడ్స్ కూడా ఒక టర్నింగ్ బోర్డర్ ఉంటుంది. గోల్డ్ కలర్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా మనం చూసినట్లయితే మనకి దీనికి డబుల్ బోర్డర్ వచ్చింది. డబుల్ బోర్డర్ వస్తుంది. డబుల్ బోర్డర్ అంటే మనకి రెగ్యులర్ గా ఈ 2 బోర్డర్స్ కామన్ గా ఉంటాయి. కింద వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ 2 సైడ్స్ అవుట్ లైన్ ఇచ్చేసి మిడిల్ లో వచ్చేసరికి టిష్యూ అంటే గోల్డ్ కలర్ పైనే మనకి బ్లూ కలర్ తో ఒక ఏరో మార్క్ లాగా మనకి డిజైన్స్ ఇచ్చారు అన్నమాట. ఓకే, డబుల్ బోర్డర్ బ్లూ అవుట్ లైన్ కూడా మనకి గోల్డ్ కలర్ తోనే ఇచ్చారు. 2 సైడ్స్ సేమ్ బోర్డర్ అండి. 2 సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. మిడిల్ లో ఎలా? మిడిల్ లో వచ్చినట్లయితే మనం ఎప్పుడు కూడా పట్టు ప్లెయిన్ గా చూస్తూ ఉంటాం. ఇది వచ్చేసరికి లైన్స్ వచ్చింది. ఓకే ఓకే, కొంచెం బిగ్ లైన్స్ గానే వచ్చింది. శారీ అంతా కూడా మనకి లైన్స్ గా వచ్చింది. ఈ బుటీ అనేది కొంచెం మనకి డిఫరెంట్ గా ఉంది చూసారా. ఇక్కడ వచ్చేసరికి ఒక ట్రీ టైప్ లో డిజైన్ చేసి లీవ్స్ వచ్చేసరికి అంతా వచ్చేసి మనకి గోల్డ్ జరీతో ఇచ్చారు. లీవ్స్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ తో డిజైన్ ఇచ్చారన్నమాట. శారీ కాంట్రాస్ట్ లో వచ్చింది. ఇంకొక బంచ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో వచ్చింది. అక్కడ లీవ్స్ బ్లూ కలర్ లో వస్తే ఇప్పుడు ఈ లైన్ కి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో లీవ్స్ ఇచ్చేసి స్టెమ్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో మీనా వర్క్ వచ్చింది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బంచెస్ తో ఇలాగే వస్తుంది. ఫుల్ శారీ అంతా. బ్లౌజ్ చూద్దాం. బ్లూ అండ్ శారీ పింక్ షేడ్ కొంచెం పీచ్ కలర్ షేడ్ లో ఉంటుంది కాబట్టి డబల్ షేడ్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసి శారీలో ఉన్న బోర్డర్ ని మనకి 2 సైడ్స్ కూడా స్లీవ్స్ కి ఇచ్చారనమాట. ఓకే, 2 సైడ్స్ వచ్చింది. మనం కావాలి అంటే కనుక మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ మిక్స్ తో మనకి ఇక్కడ ఏమైనా మగ్గం వర్క్ చేయించుకున్నట్లయితే నెక్ ప్లేస్ లో కానీ లేకపోతే హ్యాండ్స్ లో కానీ బాగుంటుంది. చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 6500. నెక్స్ట్ సారీ అండి పింక్ కలర్. పళ్ళు మొత్తం కూడా మనకి గ్రీన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా ఒక ట్రీ టైప్ లో గ్రీన్ కలర్ ది డిజైన్ చేశారు పట్టు థ్రెడ్ యూజ్ చేసి. ఫ్లవర్స్ ఒక లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. ఒక రోజ్ ఫ్లవర్ లాగా మనకి లోటస్ ఫ్లవర్ కూడా ఇచ్చారనమాట. ఒక ఫ్లవర్ కి అసలు సంబంధం లేదండి. 4 ఫ్లవర్స్ కూడా మనకి 4 వెరైటీస్ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసరికి గోల్డ్ కలర్ తో మనకి డిజైన్స్ ఇచ్చారు. లీఫ్ జరీతో ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఇవి ఒక బొకే స్టైల్లో మనకి పళ్ళులో ఇచ్చారు. ఎండింగ్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి ఒక కీపర్ టైప్ లో టర్నింగ్ బోర్డర్ తీసుకొని ఫ్లవర్స్ ని 2 సైడ్స్ కూడా టెంపుల్ డిజైన్ ఇచ్చారు బ్లూ కలర్ తో. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి ఇట్లాగే బోర్డర్ వస్తుంది. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. బోర్డర్ వచ్చేసరికి మనకి పైన డబుల్ షేడ్ బోర్డర్ ఇచ్చారు. ఎక్కువ ఆరెంజ్ కనబడుతుంది బోర్డర్ అంటే పళ్ళు ఆరెంజ్ కలర్ కాబట్టి ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ పైన మనకి 3-4 కలర్స్ లో మనకు డిజైన్స్ తీసుకున్నారు. ఒకటి లెవెండర్ కలర్ తీసుకొని ఇది ఒక ఫ్లవర్ షేప్ లో డిజైన్ చేసి మిడిల్ లో బిందీ షేప్ లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. సేమ్ డిజైన్ నే మనకి ఎల్లో కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. చిన్న చిన్న బూటీస్ మొత్తం టోటల్ శారీ అంతా ఇట్లాగే వచ్చింది. దగ్గర వచ్చింది. కింద బోర్డర్ ఎలా వచ్చింది? బోర్డర్ మనం రెగ్యులర్ గా కడ్డీ బోర్డర్ చూస్తూ ఉంటాం. దీనికి వచ్చేసి కడ్డీ బోర్డర్ పైన కూడా మొత్తం వీవింగ్ తో డిజైన్ వచ్చింది. ఓకే, లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి వేరియేషన్ ఉందండి. మన కింద బోర్డర్ పైన బోర్డర్ వచ్చేసరికి ఆరెంజ్ అలాగే గోల్డ్ ఇచ్చారు. ఇక్కడ అలా కాకుండా ఆరెంజ్ పింక్ ఇచ్చేసి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఒక పెద్ద బోర్డర్ తీసుకున్నారు. బిగ్ బోర్డర్ తీసుకుని దాని మీద మిడిల్ లో ఏ కలర్స్ అయితే వచ్చాయో ఆ 3 కలర్స్ కాంబినేషన్ తో మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ లోనే మొత్తం అంతా కూడా మనకి ఇది కూడా షైనింగ్ వచ్చింది. ఫ్లవర్ కూడా జరీ మీద మనకి లోటస్ ఫ్లవర్ యూజ్ చేశారు కాబట్టి థ్రెడ్ తో అందుకని మనకి టిష్యూ లాగా కనిపిస్తుంది. మొత్తం కూడా మనకి 3 కలర్స్ తో లోటస్ ఫ్లవర్స్ డిజైన్ చేశారన్నమాట. బోర్డర్ పైన డిజైన్ చేశారు. కానీ బాగుందండి, డిఫరెంట్ గా ఉంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజెస్. ఓకే, పళ్ళు కలర్.
ఆరెంజ్ అండ్ పింక్ డబల్ షేడ్ బ్లౌజ్ వస్తుంది. Okay, పైన హ్యాండ్స్ వచ్చేసి ఓన్లీ కడి బిగ్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. పైన వచ్చేసరికి మనకి సేమ్ బార్డర్ వచ్చిందండి. శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ కంటిన్యూ చేశారు. కింద కూడా మనకి సేమ్ అలానే ఇచ్చారు, కానీ మనకి దాంట్లో లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా, ఆ ఫ్లవర్స్ లేకుండా అలాగే పింక్ కలర్ కాంబినేషన్ లేకుండా ఓన్లీ కడీ టైప్లో మాత్రమే మనకి జరీ బార్డర్ క్రియేట్ చేశారు ఇక్కడ. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 6300 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మనకి ఇది వచ్చేసి ఉప్పాడలో ఆల్ ఓవర్స్. ఉప్పాడలోనేనా ఇది కూడా? ఓకే. పళ్ళు చూసినట్లయితే మనకి పింక్ కలర్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్ తో లోటస్ ఫ్లవర్స్ థ్రెడ్ వర్క్ తో లోటస్ పట్టు థ్రెడ్ తో. ఇక్కడ ఒక జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీ టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు. ఓకే. అది కూడా మనకి మస్టర్డ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చేసి అవుట్ లైన్ మొత్తం కూడా పింక్ కలర్ తో ఇచ్చారు. ఇక్కడ ఒక మనకి ఒక పోల్కా డాట్స్ లాగా గోల్డ్ కలర్ జరీ. ఓకే. అంటే ఇక్కడికి వేరియేషన్ చూపించారు. ఇక్కడ జిగ్జాగ్ లైన్స్ వస్తే ఇక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చింది. అటు సైడ్ బోర్డర్ ని కంటిన్యూ, ఇదే బోర్డర్ మనకి ఇక్కడ కూడా క్రీపర్ కంటిన్యూ చేశారు. సారీ అంతా చూసినట్లయితే గ్రీన్ కలర్. ఓకే. బోర్డర్స్ వచ్చేసి మనకి పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్, బ్లూ కలర్ అలాగే గోల్డ్ కలర్ 3 కలర్ బోర్డర్స్ ని మనకు ఒక బిగ్ బోర్డర్ లాగా డిజైన్ చేశారన్నమాట. ఓకే. 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ అండి? సేమ్ బోర్డర్స్ మొత్తం కూడా ఒక ఏంటంటే ఆల్ ఓవర్ మనకి వచ్చేసి ఒక కీపర్ టైప్ లో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీ ఫ్లవర్ వచ్చేసరికి ఓన్లీ లోటస్ ఫ్లవర్ ఇచ్చారన్నమాట పింక్ కలర్ తో. ఇక్కడ వచ్చేసి మనకి బడ్స్ వచ్చేసరికి చిన్న చిన్న గోల్డ్ కలర్ తో డిజైన్. ఫ్లవర్ లో కూడా మనకి 2 కలర్స్ యూస్ చేశారు. ఒకటి వచ్చేసరికి మనకి మిడిల్ లో వచ్చేసరికి బడ్ టైప్ లో ఉన్న ప్లేస్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అంటే పట్టు థ్రెడ్ యూస్ చేశారు. కొన్ని పెటల్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ జరీతో డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అంటే పళ్ళు కలర్ వస్తుంది, పింక్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఏవైతే మనకి శారీలో 3 కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఉంటుందో పింక్ అలాగే బ్లూ గోల్డ్ కలర్ సేమ్ బోర్డర్స్ నే మనకి హ్యాండ్స్ కి 2 సైడ్స్ కూడా క్రియేట్ చేశారన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 6500. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? కూడా మనకి పట్టు, ఇది వచ్చేసి మనకి కంచి పట్టులో. ఓకే. డిజైన్ కూడా మనకి చాలా షార్ట్ పళ్ళు ఇచ్చారు, హాఫ్ మీటర్ కూడా పళ్ళు ఉండదు, చాలా షార్ట్ ఇచ్చారు. ఇక్కడ ఒక జిగ్జాగ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ తీసుకున్నారు, కానీ మనకి ఆరెంజ్ లో కలిసిపోయింది. అది పైకి వచ్చేసరికి ఒక బాక్స్ లాగా డిజైన్ చేశారు గోల్డ్ డాట్స్ టైప్ లో. మళ్ళీ వచ్చేసి మనకి రెడ్ గోల్డ్ కలర్ తో ఒక జిగ్జాగ్, దాంతో సేమ్ సెల్ఫ్ ఇచ్చారనమాట మనకి బాక్సెస్. సేమ్ అలాగే మనకి జిగ్జాగ్ తోనే ఒక షార్ట్ పళ్ళు క్రియేట్ చేశారు. బోర్డర్ మొత్తం కూడా మనకి బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చి కింద గోల్డ్ కలర్. ఈ గ్రీన్ పైన మనకు వచ్చేసి హాఫ్ డైమండ్ లాగా డిజైన్ చేశారనమాట. గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. మనకి ట్రయాంగిల్ షేప్ లో కూడా ఉంటున్నాయి, మనకి బోర్డర్ ఇచ్చారు. కింద మొత్తం కూడా మనం చూసినట్లయితే 2 సైడ్స్ సేమ్ బోర్డర్, అంటే బోర్డర్ కొంచెం పెద్ద బోర్డర్. ఓకే. అంటే యాజ్ ఇట్ ఈస్ ఆ బోర్డర్ మనకి అలాగే కంటిన్యూ చేశారు. పైకి వచ్చేసరికి ఈ డబల్ షేడ్ ఆరెంజ్ గోల్డ్ డబల్ షేడ్ మీద ఈ వచ్చేసి మనకు ఒక సర్కిల్ లాగా గోల్డ్ కలర్ తీసుకొని దానిపైన లీఫ్ ఇచ్చారు. ఓకే. అది గ్రీన్ కలర్ లీఫ్ ఒకటి, గోల్డ్ కలర్ అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఓకే. 3-4 కలర్స్ కాంబినేషన్ లో మనకి డాట్ అంటే ఒక పెద్ద సర్కిల్ లాగా క్రియేట్ చేసి దాంట్లో ఒక డిఫరెంట్ లీఫ్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు, మీనా వర్క్ కూడా ఇచ్చారనమాట. గ్రీన్ అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్ లో మొత్తం కూడా మనకి మీనా వర్క్. అంటే ఆల్టర్నేట్ లైన్స్ వచ్చాయి కదా, మిడిల్ ఒక లైన్ వచ్చేసి మనకి జరీతో వస్తే, ఇంకొక లైన్ వచ్చేసరికి మనకి కలర్ ఫ్లవర్ వచ్చింది, ఇంకొక లైన్ వచ్చేసరికి మళ్ళీ జరీతో వస్తుంది. అట్లా ఆల్టర్నేట్ గా మనకి కలర్ థ్రెడ్ అనేది యూస్ చేశారు ఫ్లవర్ లో. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. అంటే బ్లౌజ్ కల్నేతలో వచ్చింది డబుల్ షేడ్, సేమ్ పళ్ళు కలర్ మనకి ఆరెంజ్ అలాగే గ్రీన్ మెహందీ గ్రీన్ షేడ్ లో బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్స్ కి వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారనమాట. పైన మాత్రం చిన్నదేనండి, ఒక చిన్న లైన్ ఇచ్చారు కడి బోర్డర్ టైప్ లోనే. కింద బోర్డర్ వచ్చేసరికి కొంచెం హెవీ లుక్, అంటే మనకి శారీలో ఇక్కడ బంచెస్ లాగా వచ్చాయి గోల్డ్ కలర్ ఈ ప్లేస్ లో అవి మనకి ఇవ్వకుండా ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు. మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి కూడా ప్లెయిన్ చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే. అంటే వర్క్ పర్పస్ మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట టోటల్ వచ్చేసి. కాకపోతే ఏంటంటే సేమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 8500 పడుతుంది. నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాన్సీ చూస్తున్నాం. ఫ్యాన్సీ సారీ ఇప్పటి వరకు మనం ఉప్పాడ పట్టు చూసాము, కంచి పట్టు. ఓకే. ఇది వచ్చేసి మనకి జూట్ సిల్క్. ఓకే. పళ్ళు చూసినట్లయితే మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ అండ్ క్రీమ్ షేడ్ లో మనకి లైన్స్ లాగా షేడెడ్ లో వచ్చింది. షేడెడ్ లో లైన్స్ ఓన్లీ పళ్ళు వరకు మనకి లైన్స్ ఇచ్చేసారు పళ్ళు వరకు. ఓకే. బార్డర్ చూసినట్లయితే శారీ అంతా కూడా సేమ్ మనకి క్రీమ్ అండ్ బ్లాక్ తో ఒక జిగ్జాగ్ లాగా, కింద పింక్ ప్లెయిన్, మళ్ళీ సేమ్ జిగ్జాగ్ లైన్స్ బ్లాక్ సేమ్ 2 కలర్స్ కాంబినేషన్ తోనే మనకు ఒక లైన్స్ లాగా క్రియేట్ చేశారు. 2 సైడ్స్ అలాగే వస్తుందా? కింద అంటే ఆ బోర్డర్ అలాగే కంటిన్యూ చేశారు. ఎక్స్ట్రా మనకి ఈ ఫ్లవర్ బంచ్ బోర్డర్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారన్నమాట. పింక్ మీద మనకి బ్లాక్ కలర్ తో అలాగే క్రీమ్ కలర్ తో కాంట్రాస్ట్ కలర్ తో డిజైన్ చేశారు 2 బంచెస్.
అంటే మొత్తం కూడా మనకి క్రీమ్ వచ్చినప్పుడు బ్లాక్ కలర్ యూజ్ చేశారు, బ్లాక్ వచ్చినప్పుడు క్రీమ్ కలర్ తో సర్కిల్ లాగా డిజైన్ ఇచ్చారన్నమాట. ఓకే, మిడిల్ పార్ట్ లో మిడిల్ పార్ట్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు మనకి. చాలా క్యూట్ గా చాలా బాగుంటుంది శారీ వచ్చేసి. సింగిల్ కలర్ అండి, సింగిల్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ చేసి డాట్ మాత్రం బ్లాక్ కలర్ తో ఇచ్చారు. కాంట్రాస్ట్ జనరల్ గా అయితే మనకి ఏంటంటే బ్లాక్ లో వైట్, అలాగే వైట్ లో మనకి బ్లాక్ కలర్ డాట్ అలా పెడతారు. ఇది ఏంటంటే ఫ్లవరింగ్ అంతా కూడా మొత్తం చిన్న క్రీమ్ కలర్ తో ఇచ్చేసి చిన్న చిన్న డాట్స్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ తో డిజైన్ చేశారనమాట. లైన్స్ తో బ్లౌజ్ ఉంటుంది, అంటే బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ లైన్స్ లాగా ఇచ్చేసి మొత్తం పింక్ మీద మనకి లైన్స్ ఇచ్చారనమాట. బ్లౌజ్ హ్యాండ్స్ కి శారీలో ఉన్న బోర్డర్స్ ని స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1100 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ ఇది చూపిస్తుంది? వచ్చేసి మనకి టిష్యూ కోట. టిష్యూ కోట. ఓకే, మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్, అంటే ఎల్లో మీద గోల్డ్ కలర్ టిష్యూ వచ్చింది శారీ అంతా. ఓకే, ఈ పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళు, అంటే మనకి బోర్డర్స్ మాత్రమే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఇది మొత్తం మనకి వెల్వెట్ ఉంటుంది, రాయల్ బ్లూ కలర్ వెల్వెట్ తో ఒక ఫ్లవర్ ఇచ్చేసి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్. పైకి వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఓకే, ఈ 2 కలర్స్ జాయింట్ లో వచ్చేసరికి జాయింట్ అంటే ఈ రెండు మిక్స్ అయిన చోట వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్ తో మనకి డిజైన్ క్రియేట్ చేశారన్నమాట. అది కూడా స్టోన్స్ కూడా యాడ్ చేశారు, అది వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసి మనకి ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు. ఓకే, శారీ 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ పైన గోల్డ్ కలర్ టిష్యూ ఇచ్చారు, దాని పైన మనకి వెల్వెట్ తో ఒక బ్లూ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఒక లీఫ్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసరికి ఒక బిందీ షేప్ లో మనకి వైట్ స్టోన్ ఇచ్చారు అనమాట, కుందన్స్ ఇచ్చారు. 2.5 మీటర్ వరకు మనకి ఇలా ఉంటుంది హెవీగా. హాఫ్ వర్క్ చూసినట్లయితే ఫ్రిల్ లో మనకి నీస్ పార్ట్ వరకు మొత్తం కూడా ఈ ప్రింట్ వస్తుంది. హాఫ్ పార్ట్ నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సారీ దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది. సేమ్ బోర్డర్ అండి, మనకి శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. 1 సైడ్ ఇచ్చారు, అంటే 2 హ్యాండ్స్కి వచ్చేటట్టు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 2200. నెక్స్ట్ శారీ అండి, నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ శారీ, కొంచెం క్రష్ మెటీరియల్ లాగా వచ్చింది కదా, ప్యూర్ షిఫాన్. ఓకే, ఇప్పుడు మనకి డబల్ షేడ్ అనేది షేడెడ్ ఫ్యాషన్ అనమాట. షిఫాన్ కి మొత్తం కూడా మనకి 3 షేడ్స్ లో డిజైన్ వస్తుంది. గ్రీన్, ప్యారెట్ గ్రీన్, స్కై బ్లూ, రాయల్ బ్లూ. ఓకే, 3 కలర్స్, 3 కలర్ కాంబినేషన్ లో మనకి ప్లెయిన్ షిఫాన్ ఇచ్చారనమాట. లైన్స్ కూడా ఉంటుంది మనకి, సెల్ఫ్ లైన్స్ ఉంటుంది శారీ అంతా కూడా. పైన బోర్డర్ చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు, రా సిల్క్ బోర్డర్. కింద వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఒక నెట్టెడ్ లాంటి బోర్డర్ ఇచ్చారు. ఓకే, క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది బోర్డర్ మనకి. ఓకే, 3 సైడ్స్ ఇదే బోర్డర్, సేమ్ బోర్డర్. అంటే పళ్ళు అంటూ మనకి డిఫరెంట్ గా లేకుండా సేమ్ ఈ 3 షేడ్స్ లోనే పళ్ళు ఇచ్చేసి మనకి గ్రీన్ కలర్ పైన బ్లూ కలర్ తో స్టోన్స్ ని ఒక సర్కిల్ లాగా డిజైన్ చేశారన్నమాట. అంటే శారీ అంతా కూడా ఇదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, ఫుల్ శారీ ఇలాగే వస్తుంది. ఫుల్ శారీ ఇలాగే వస్తుంది. ఓకే, ఫుల్ టోటల్ శారీ కూడా మనకి 3 కలర్స్ కాంబినేషన్ లో వచ్చింది. దానికి కాంట్రాస్ట్ కలర్ లో ఉండేటట్లు ఇక్కడ క్రీమ్ కలర్ తో మనకి బోర్డర్ క్రియేట్ చేశారనమాట. బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్. ఓకే, నేను అనుకున్నాను ఇదంతా ప్లెయిన్ వచ్చింది కదా, ఎట్లా వస్తుంది బ్లౌజ్ మంచిగా డిజైన్. అంటే బోర్డర్ లో మెటీరియల్ కదండి ఇది, మనకి బోర్డర్ లో బోర్డర్ యూస్ చేశారు. మనకి ఈ మెటీరియల్ ని ఒక బోర్డర్ లాగా ఇచ్చారు శారీ పైన, అదే బ్లౌజ్ ఇచ్చారు మనకి. దానికి మొత్తం కూడా మనకి బ్యాక్ నెక్ డిజైన్ ఇచ్చారు. ఓకే, కూడా మొత్తం కూడా మనకి శారీలో యూజ్ చేసిన రాయల్ బ్లూ, గ్రీన్, ఇక్కడ లీవ్స్ వచ్చేసరికి లైట్ గ్రీన్ ఇచ్చారు, ఇక్కడ పింక్, స్కై బ్లూ కలర్. ఓకే, కానీ బాగుంది. నెక్ అంతా కూడా చక్కగా డిజైన్ చేశారు, మొత్తం టోటల్ నెక్ అంతా కూడా కవర్ చేసేటట్లు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ డిజైన్ నే మనకి హాఫ్ వర్క్ చిన్న స్లీవ్ లాగా ఇచ్చారు. పైపింగ్ వచ్చేసి బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. సారీ కలర్ లో కింద ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్ తో మనకి పైపింగ్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2200 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ సిల్క్ కోట. ఓకే, పైన బోర్డర్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు, పర్పుల్ కలర్. కింద పింక్ కలర్, ఇది వెల్వెట్ బోర్డర్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి బెనారస్ బోర్డర్, పర్పుల్ పైన గోల్డ్ కలర్ టెంపుల్ బోర్డర్ ఇచ్చి స్టోన్స్ కూడా ఇచ్చారు మనకి. కింద పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. వెల్వెట్ మెటీరియల్ బోర్డర్స్ ఇప్పుడు బాగా ఫ్యాషన్, అంటే షిఫాన్ మీద కానీ కోటా మీద ప్రతి సారీ మీద వెల్వెట్ బోర్డర్స్ ఇస్తున్నారు. సేమ్ కలర్ అండి, కాకపోతే ఇటు నుంచి చూస్తుంటే మనకి లైట్ కలర్ కనపడుతుంది నాకు షేడెడ్ లో, ఇక్కడ చూస్తే మనకి డార్క్ కనపడుతుంది. మామూలుగా ఇలా పెట్టేస్తే రెండు ఒకటే కలర్స్, అంటే షేడెడ్ లో వచ్చింది ఈ వెల్వెట్ మెటీరియల్ కూడా. అంటే 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, పళ్ళు చూసినట్లయితే మనకు ఓన్లీ ప్రింటెడ్ అనమాట. ఇది గ్రీన్, పిస్తా గ్రీన్, బ్లాక్, పర్పుల్ కలర్ తో లైన్స్ ఇచ్చి ఇక్కడ టెంపుల్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ ఒక జిగ్జాగ్ లాగా టెంపుల్ ఇచ్చారు గ్రీన్ కలర్ తో.
సేమ్ డిజైన్ నే మనకి పళ్ళులో ఆల్టర్నేటివ్ గా ఇచ్చారు అనమాట. అది కూడా వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే లైట్ వైలెట్ కలర్, లైట్ వైలెట్ కలర్. ఈ బోర్డర్ మనము పళ్ళులో చూసిన బోర్డర్ నే యాజ్ ఇట్ ఈస్ ఇచ్చి కింద ఎక్స్ట్రా వచ్చేసి గ్రీన్ కలర్ పైన మనకి ఒక బ్లాక్ కలర్ తో టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇదే మనకి పళ్ళులో వచ్చింది. సేమ్ బోర్డర్ ని మనకి షోల్డర్ పార్ట్ లో ఇచ్చారనమాట. ఓకే, 2 సైడ్స్ సేమ్ వస్తుందండి. కింద ఎల్లో ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశారు. కొంచెం బిగ్ బోర్డర్ లాగా ఎల్లో కలర్ కూడా మనకి యాడ్ చేశారు. అంటే కొంచెం బిగ్ బోర్డర్ వచ్చింది. శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లెవెండర్ కలర్ కోటా పైన మనకి ప్రింట్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ లాగా ప్రింట్ ఇచ్చి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ప్రతి ఫ్లవర్ కి కూడా మనకి స్టోన్స్ ఇచ్చారన్నమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ అంతా కూడా. మరి దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ డిజైనర్ గా వస్తుంది. శారీలో లెవెండర్ పైన వైట్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్రింట్ వస్తుంది. సేమ్ అదే కాంబినేషన్ లో మనకి వైట్ పైన లెవెండర్ కలర్ ఆపోజిట్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారన్నమాట. ప్రింటెడ్ ఇచ్చారు. బాగుంది, కాంట్రాస్ట్ లో వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1600 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి క్రేప్. బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ పైపింగ్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. కింద బ్లూ కలర్ పైన గ్రీన్ కలర్ తో మొత్తం థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ ఇచ్చి మొత్తం కూడా మనకి జరీతో అవుట్ లైన్ ఇచ్చారు. ఓకే, కింద లేస్ ఒక పైపింగ్ ఇచ్చారు. సిల్వర్ కలర్ షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. 3 సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుందా? ఓకే. ఈ బోర్డర్ కింద మనం చూసినట్లయితే 3 కలర్స్ తో మనకు ఒక లీవ్స్ తీసుకున్నారు. గ్రీన్ కలర్, బ్లూ కలర్, గోల్డ్ కలర్, 3 కలర్స్ తో మనకి లీవ్స్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే సేమ్ అవే కలర్ కాంబినేషన్ లోనే చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారనమాట. గోల్డ్, గ్రీన్, బ్లూ. ఓకే, నెమలికంట బ్లూ కలర్ ఇచ్చారు. మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఇది లైన్స్ ఉంటుంది. మెటీరియల్ కూడా మనం సెల్ఫ్ లైన్స్ ఉంటుంది అన్నమాట. హాఫ్ వరకు 2.5 మీటర్ వరకు 2 బోర్డర్స్ ఉంటాయి మనకి. ఫ్రిల్ లో వచ్చేసరికి కింద బోర్డర్ కంటిన్యూ చేస్తూ పైన బుటీస్ కామన్ గా మనకి. ఓకే, పైన అంటే తర్వాత కుచిళ్ళ పాటలోకి వెళ్ళేసరికి మనకి పైన ఉండదు బోర్డర్, కింద మాత్రమే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? గ్రీన్ కలర్ బ్లౌజ్, రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ కూడా ఇచ్చారనమాట. ఓకే, ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ నెక్ పార్ట్ లో వచ్చేటట్లు డిజైన్ చేశారు. చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2200 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంటుందా? కలర్ చాయిస్ అండ్ డిజైన్స్ కూడా మనకి డిఫరెన్స్ వస్తాయేమో. ఓకే భారతి గారు, మీ షాప్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, పట్టు అలాగే ఫ్యాన్సీ డిజైనర్లో డిఫరెంట్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసు చూడతారమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.